కొరకే కల్వరి స్వరము నీ కొరకే రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు నీవే నా విభుడవు లోకాన గనుడవు నీవే నా విభుడవు లోకాన గనుడవు నీవే 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 రాజా నా రాజా యేసు రాజా రాజా నా రాజా యేసు రాజా రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు నీవే నా విభుడవు లోకాన గనుడవు నీవే నా విభుడవు లోకాన గనుడవు నీవే 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 రాజా నా రాజా యేసు రాజా 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 సరిగారు మరి ఇంకెవ్వరు లేరు సరిపోరు మరి ఇంకెవ్వరు రారు సరిగారు మరి ఇంకెవ్వరు లేరు సరిపోరు మరి ఇంకెవ్వరు సర్వ సృష్టికర్తవు సర్వోన్నతుడవు సర్వాధికారివి సర్వాంతర్యామివి సర్వ సృష్టికర్తవు సర్వోన్నతుడవు సర్వాధికారివి సర్వాంతర్యామివి నీవే 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 రాజా నా రాజా యేసు రాజా 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 రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు అందరం కలిసి రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు నీవే నా విభుడవు లోకాన గనుడవు నీవే నా విభుడవు లోకాన గనుడవు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ పాట పాడుతూ ఆ పాట నేర్చుకుందాం. మన యేసు రాజులకు రాజు ఆయన ప్రభువులకు ప్రభు ఆయన మనం స్తుతిద్దాం. నేనున్నా అనువాడవు ఉన్నా రానున్నా ఏకైక రాజువు ఉన్నా నేనున్నా అని అనువాడవు ఉన్నా రానున్నా ఏకైక రాజువు అగ్నిజ్వాలల వంటి కన్నులున్నవాడా మహా తేజస్సుతో ప్రకాశించువాడా అగ్నిజ్వాలల వంటి కన్నులున్నవాడా మహా తేజస్సుతో ప్రకాశించువాడా నీవే 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 రాజా నా రాజా యేసు రాజా రాజా
నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా, రాజులకు రాజు ప్రభువులకు ప్రభుడవు, అందరం కలిసి రాజులకు రాజు ప్రభువులకు ప్రభుడవు, నీవే నా విపుడవు లోకాన ఘనుడవు, నీవే నా విపుడవు లోకాన ఘనుడవు, నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, 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 రాజా నా రాజా యేసు రాజా. సమూయేలు రాసిన మొదటి గ్రంథము, మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనము. See what it says. 2వ అధ్యాయము 12వ వచనము. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై. ఏలీ ఎవరు? యాజకుడు. ఏలీ ఎవరు? బోధకుడు. ఏలీ ఎవరు? దేవుని సేవకుడు. మరి ఏలీ కుమారులు ఎవరు? యెహోవాను ఎరుగని వారు. అదెలా సాధ్యమైంది? అది సాధ్యమైంది తండ్రి సేవకుడే, తండ్రి బోధకుడే, తండ్రి యాజకుడే. ఆయన కుమారులు మాత్రం యెహోవాను ఎరుగకుండా జీవించటం. తండ్రి మంచివాడు అనుకుందాం, తండ్రి భక్తిపరుడు అనుకుందాం, కానీ కుమారులు మాత్రం బుద్ధిహీనులుగా జీవించటం ఎంత దురదృష్టకరం. ఏలీ కుమారులు, ఏలీ అని పిలువబడే యాజకుని, బోధకుని, సేవకుని కుమారులు యెహోవాను ఎరుగని వారై, అంటే కుమారులు గాని కుమార్తెలు గాని ఎవరైనా వ్యక్తులు కాని యెహోవాను ఎరుగకుండా ఉన్నట్లయితే బైబిల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం, వారు ఏం చేస్తారట? దుర్మార్గమైన పనులు చేస్తారట. చూడండి వాట్ ఇట్ బైబిల్ సేస్. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. యెహోవాను ఎరిగి ఉండకపోవడం, పరిశుద్ధమైన దేవుణ్ణి తెలుసుకుని ఉండకపోవడం, పరిశుద్ధమైన దేవునితో సహవాసము కలిగి ఉండకపోవడం మన జీవితానికి నష్టం. పరిశుద్ధమైన దేవుడితో సహవాసం మనం కలిగి ఉండకపోతే మనం పాపిష్టి క్రియలు చేస్తాం. నీతి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉండకపోతే, ఎరిగి ఉండకపోయినట్లయితే దుర్మార్గమైన పనులు చేస్తాం, నీచమైన కార్యాలు చేస్తాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ శరీరంలో జరుగుతున్న కార్యాలకు, నువ్వు చేస్తున్న పాపిష్టి పనులకు, నీలో ఉన్న దుర్మార్గానికి అతి ప్రాముఖ్యమైన కారణము నువ్వు యెహోవాను ఎరుగక ఉండడమే. యెహోవాను ఎరిగి ఉన్నట్లయితే, యెహోవాను తెలుసుకున్నట్లయితే, ఆయన పరిశుద్ధుడు గనుక బైబిల్ సెలవిస్తుంది, నేను పరిశుద్ధుని గనుక మీరును, అనగా నన్ను సేవించే మీరును, నన్ను వెంబడించే మీరును, నన్ను ఎరిగి ఉన్న మీరును పరిశుద్ధులై ఉంటారు. సో యెహోవాను మనం ఎరిగి ఉన్నట్లయితే, యెహోవాతో మనకు సత్సంబంధం ఉన్నట్లయితే, యెహోవాతో మనం సహవాసం కలిగి ఉన్నట్లయితే, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నట్లయితే, దేవుని వలె మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఆ యెహోవా ఎవరో తెలియకుండా, ఆయనతో సత్సంబంధం లేకుండా, సహవాసం లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, వాక్యంతో ముడిపడిన జీవితం లేకుండా ఉన్నట్లయితే దుర్మార్గమైన పనులు చేస్తాం. ఇంకొంచెం ప్రమోషన్ వచ్చినట్లయితే మిక్కిలి దుర్మార్గంగా జీవిస్తాం. ఈరోజు అడుగుతున్నా, దుర్మార్గంగా జీవిస్తున్నావా? దుర్మార్గుడిగా జీవిస్తున్నావా? పరిశుద్ధుడిగా జీవిస్తున్నావా? నీతి మాలిన క్రియలు చేస్తూ జీవిస్తున్నావా? నీతి మంతుడిగా జీవిస్తున్నావా? ప్రభువు బిడ్డగా జీవిస్తున్నావా? లేక సైతాను బిడ్డగా జీవిస్తున్నావా? ఏలీ కుమారులు, యాజకుని కుమారులు, సేవకుని కుమారులు అయినప్పటికీ పాపిష్టి జీవితం. తండ్రేమో బోధకుడు, కుమారుడేమో నీచమైన కార్యాలు. తండ్రేమో సేవకుడు, బిడ్డలేమో పాపిష్టి క్రియలు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ తండ్రి సేవకుడైతే, నీ తల్లి పరిచర్యలో పాల్పంచుకుంటున్న వ్యక్తి అయితే, నువ్వు ఆ రీతిగా, అనగా ఈరోజు ఏ దుర్మార్గమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావో, ఎంత నీచంగా నువ్వు బ్రతుకుతున్నావో,
ఎటువంటి దుష్కార్యములు నువ్వు చేస్తున్నావో అది నీకు తగదు అని ప్రభువు పేట హెచ్చరిక చేస్తున్నాను. అదేమాత్రం నీకు క్షేమము కాదు అని ప్రభువు పేట మనవి చేస్తున్నాను. నీ తండ్రి చేస్తున్న సేవను ఘనపరిచే కుమారుడిగా కుమార్తెగాను ఉండాలి. వారి సేవను పురుకొల్పేదానిగా ప్రోత్సహించే వ్యక్తిగా నువ్వు ఉండాలి తప్ప, తల్లికి తండ్రికి గర్వకారణంగా నువ్వు జీవించాలి తప్ప వారికి వేదనకరంగా జీవించడానికి వీల్లేదు. వారిని బాధించే విధంగా నువ్వు జీవించడానికి వీల్లేదు. వారి కడుపు కోతకు కారణంగా నువ్వు జీవించడానికి వీల్లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న యవనస్తులో మీ తల్లిని మీ తండ్రిని సన్మానించాలి. అలా సన్మానించడం ద్వారా దీర్ఘాయుష్యం దేవుడు మీకు ఇస్తానని చెప్పి అన్నాడు. మంచి ఆరోగ్యము, ఆయుష్, ఆశీర్వాదము ఇవన్నీ కూడా తల్లిదండ్రులను సన్మానించడంలో దాగి ఉన్నాయి. తల్లిని తండ్రిని సన్మానించడం అర్థం ఏమిటి? ఒక శాలువా కప్పటమా? అవండి, వారిని మాడుస్తూ, వారికి తిండి పెట్టకుండా, వారిని పట్టించుకోకుండా, వారిని లెక్క చేయకుండా, వారి బాగోగులు చూసుకోకుండా, వారి వృద్ధాప్యం ముందు వారిని నిర్లక్ష్యం చేస్తూ 10 మంది ముందు శాలువా కప్పటమా? నో. మరి సన్మానించడం అర్థం ఏమిటి? వారు దుఃఖపడకుండా చేయడం. సన్మానించడం అర్థం ఏమిటి? వారు కన్నీరు కార్చకుండా చేయడం. దేనిని బట్టి? నీ ప్రవర్తనను బట్టి, దేనిని బట్టి? నీ బుద్ధిని బట్టి, దేనిని బట్టి? నీకు అలవాట్లను బట్టి. నీ తల్లిని నీ తండ్రిని గాయపరచడం అది నీకు క్షేమము కాదు. ఒకానొక సమయంలో తెలిసిన ఒక బంధువు మా ఇంటికి వచ్చాడు. వాళ్ళ బిడ్డలతో వచ్చాడు. మనకి కలిసి మాట్లాడుతూ ఉన్నాం. కాసేపు మాట్లాడుకున్న తర్వాత కిందకు వెళ్ళి కారు ఎక్కుతున్నాడు ఆ తండ్రి. కొడుకులు కారు ఎక్కుతున్నాడు. ఏమైందో మాకు తెలియదు. ఆ పెద్ద కొడుకు ఆ తండ్రిని కొట్టబోయాడు. ఎక్కడ? కారు దగ్గర. వాడికి 20 సంవత్సరాలు కూడా లేవు. ఆ తండ్రికి ఇంచుమించు 50 సంవత్సరాలు. ఎగబడి కొట్టబోతున్నాడు. గబగబా వెళ్ళి వాళ్ళని ఆపాం. ఏమిటి గొడవ? ఎందుకు ఇలా గొడవ అని చెప్పంటే ఆ తండ్రి అంటున్నాడు, ఇది నాకు జరగాల్సిందే. ఊరి ఏమంటాడు తండ్రి? కొడుకు ఎగబడి కొట్టబోతా ఉంటే వెళ్ళి అడ్డుకొని ఆపి, ఏంటి గొడవ? రే నీకు బుద్ధుందా లేదు? తండ్రి మీద పడుతున్నావేంట్రా? బుద్ధుందా నీకు అని చెప్పి తిడుతూ ఉంటే ఇది నాకు జరగాల్సిందే అంటున్నాడు తండ్రి. ఏం మాట్లాడుతావు? జరగాల్సిందని చెప్పి అంటావేమిటి? ఒకప్పుడు నేను కూడా మా తండ్రి మీద ఇలాగే ఎగబడ్డాను. ఏంటంట? ఒకప్పుడు నేను కూడా మా తండ్రి మీద ఇలాగే ఎగబడ్డాను. ఈ విధంగానే మీదకు వెళ్ళాను. ఇప్పుడు నేను కల్లారా చూస్తున్నాను. వేసిన విత్తనానికి ప్రతిఫలం ఈరోజు కోస్తున్నాను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయక తప్పదు. ఒకవేళ ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి తండ్రి మీదకు ఎగబడే వ్యక్తిగా, తల్లి మీదకు ఎగబడే వ్యక్తిగా, వారి వృద్ధాప్యం ముందు మీదకు వెళ్ళి కొట్టే వ్యక్తిగా, భయపెట్టే వ్యక్తిగా ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే దయచేసి గమనించు. రేపొద్దున అదే పని రెట్టింపు శక్తితో నీ కొడుకులు నీకు చేయబోతున్నారు, నీ కూతురు నీకు చేయబోతున్నారు. అప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏమిటి? అప్పుడు కన్నీళ్లు గారిస్తే ప్రయోజనం ఏమిటి? కాబట్టి చెప్తున్నా, రాబోయే గతి, ముందు గతి నీకు ఆశీర్వాదకరంగా, నీ బిడ్డల జీవితాలు నీకు దీవెనకరంగా ఉండాలి అంటే ఈరోజు కుమారుడిగా ఉన్న నీవు, ఈరోజు కుమార్తెగా ఉన్న నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, గౌరవించు, వారిని ఆనందింపచేయి. ఆ తండ్రి సేవకుడైతే ఆ తండ్రి చేస్తున్న సేవ ఎంతో బాధ్యతతో కూడింది గనుక ఆ తండ్రి యొక్క తలదించుకోవడానికి వీలు లేకున్నట్లు సేవలో నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా పాల్పంచుకో. పండిత పుత్ర పరమ సుంఠ అంట. ఆ విధంగా పండితుడికి పుట్టి, సేవకునికి పుట్టి, బోధకునికి పుట్టి, ఆత్మీయులకు పుట్టి నువ్వు వారిని కుట్టేవాడిగా, వారిని కొట్టేవాడిగా తయారు కావడం మంచిది కాదు. అది నీకు క్షేమము కాదు. ఏలి యాజకుడు కుమారులు దుర్మార్గులు ఎంత భయంకరం. ఈరోజు నీ తండ్రి మంచివాడా? నీ తల్లి మంచిదా? మంచి పేరు మీ బంధువుల మధ్య వారికి ఉన్నదా? ఆ పేరును పాడు చేయమాకు. మీ డాడీకి సొసైటీలో మంచి గౌరవం ఉందా? మీ మమ్మీ అంటే మీ సంఘంలో మంచి విలువ ఉందా? వారి విలువలను, వారి గౌరవాలను బజారుకు ఏడ్చుమాకు. సహోదరా, సహోదరి, అది నీకు క్షేమము కాదు. ఈ రోజు నువ్వేమైతే చేస్తున్నావో రేపొద్దున అదే నీకు జరగబోతుంది. ఈ రోజు నువ్వు ఏ విధంగా అయితే నీ తల్లిని నీ తండ్రిని గాయపరుస్తున్నావు, అదే రీతిగా రేపొద్దున నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీకు పుట్టిన బిడలు, పుట్టబోతున్న బిడలు అదే విధంగా నిన్ను గాయపరచబోతున్నారు. విత్తడము అనేది చాలా ప్రమాదకరమైన విషయం. కారణం ఏమిటి? నువ్వు ఒక గింజే విత్తుతావు, ఒక మామిడి గింజే విత్తుతావు. అది ఫలించినప్పుడు ఎన్ని మామిడికాయలు? సీజన్ ప్రకారం మామిడికాయలు వస్తాయి. ఒక విత్తనం విత్తావు,
కానీ సీజన్ వచ్చి ప్రతి సీజన్లో కొన్ని వందల మామిడికాయలు నీ తండ్రి విషయంలో, నీ తల్లి విషయంలో వారిని గాయపరిచి ఒక విత్తనం ఎత్తుతున్నావు. ఒకసారి ఒకవేళ చెయ్యెత్తుండొచ్చు, ఒకసారి నువ్వు గాయపరిచేవాడిగా ఉండొచ్చు, వారిని బాధించి ఉండొచ్చు. కానీ నువ్వు విత్తావు కదా విత్తనం, అది ఫలిస్తే ఏమవుతుంది? వాయిదాల ప్రకారం నీ కొడుకులు నిన్ను బాధ పెడతారు. ఒక వారం వాడు, ఒక వారం వీడు, ఒక వారం ఆమె, ఒక వారం ఈమె. ఆహా, పండగే పండగ, నీ బ్రతుకంతా దండగ. సో ఆ విధంగా నువ్వు విత్తిన విత్తనాన్ని కోయక మునుపే నీ జీవితాన్ని దిద్దుకోవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యెహోవాను ఎరిగి ఉండకపోవడం దుర్మార్గానికి దారితీస్తుంది. యెహోవాను ఎరిగి ఉండకపోవడం నీచమైన కార్యాలకు దారితీస్తుంది. యెహోవాకు దూరంగా జీవించడం వల్ల చేయకూడని దుష్కార్యములు, చేయకూడని నీచమైన కార్యములకు అప్పగించబడతాం. రోమీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం. టర్న్ యువర్ బైబిల్స్ టు రోమన్స్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. సృష్టికర్తను మర్చి, సృష్టిని పూజించి, దేవుణ్ణి మరచి, దేవుణ్ణి విడిచి, దేవుడు సృష్టించిన సృష్టిని పూజించే స్థితికి చేరడం అదేమాత్రం క్షేమం కాదు. నువ్వు ఆర్థికంగా చితికిపోయావు, మీ స్నేహితుడిని ఎవరినో రిక్వెస్ట్ చేశావు, రేపొద్దున్న బహు కష్టం రాబోతుంది, తీసుకున్నప్పుడు చెల్లించలేకపోతున్నావు, అతను బెదిరిస్తున్నాడు, అరెస్ట్ చేయిస్తానంటున్నాడు, పోలీస్ కేసు పెడతానంటున్నాడు, ఇప్పటికి చాలాసార్లు గడువు ఇచ్చాడు, ఆ గడువు టైం అయిపోయింది, అతడు ఫైనల్గా చెప్పేశాడు, రేపు నేను వస్తున్నా, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా, నీ మీద కేసు పెడతా, నేను లోపల వేయిస్తా అని చెప్పి అనేశాడు. ఈ లోపల నీకు తెలిసిన ఒక ఫ్రెండ్కి ఫోన్ చేశావు, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, ఎలా అడగాలి నాకు అర్థం కావటంలా, కానీ ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో నువ్వు తప్ప నాకు వేరే సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, దయచేసి నా మీద కనికరించి నాకున్న ఈ ఆపదలోంచి నన్ను విడిపించు, ఒక 4 లక్షల రూపాయలు నాకు ఇవ్వు, నేను త్వరలో తీర్చేస్తాను అని చెప్పి నీ స్నేహితుడిని అడిగావు. ఆ స్నేహితుడు ఎప్పటి నుంచో నీకు స్నేహితుడు గనుక, నువ్వంటే బాగా తెలిసినవాడు గనుక దాందే ఉంది, ఈరోజు సాయంత్రం పంపిస్తానని చెప్పేసి అతడు పాపం తన దగ్గర ఉన్న బంగారాన్ని, తన భార్య బంగారాన్ని, తన బిడల బంగారాన్ని అంతటినీ కూడా తాకట్టు పెట్టి ఆ విషయం కూడా చెప్పి ఉంటాడు స్నేహితుడితో. వాస్తవంగా నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా భార్య బంగారం, నా పిల్లల బంగారం, నా బంగారం అంతా కూడా బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకుని పంపిస్తాను, ఎందుకంటే నీ సమస్య కడు కష్టంతో కూడింది కాబట్టి, ఆ విధంగా నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు కాబట్టి మా బంగారాన్ని బ్యాంకులో పెట్టి నేను మీకు మనీ పంపిస్తానని చెప్పేసి స్నేహితుడు బంగారాన్ని బ్యాంకులో పెట్టి 4 లక్షల రూపాయలు పంపించాడు. ఆ 4 లక్షల రూపాయలు తన దగ్గర వర్కర్ని పిలిచి ఇది తీసుకెళ్ళి నువ్వు నా స్నేహితుడికి ఇచ్చిరా అని చెప్పి అన్నాడు. ఆ స్నేహితుడు తీసుకొచ్చి 4 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ అప్పులో ఉన్న వ్యక్తికి ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఆ 4 లక్షల రూపాయలు తీసుకుని ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? తెచ్చిన వ్యక్తికా, పంపించిన వ్యక్తికా? ఎవరికి రుణపడి ఉండాలి? తెచ్చిన వ్యక్తికా, పంపించిన వ్యక్తికా? ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? తెచ్చిన వ్యక్తికా, పంపించిన వ్యక్తికా? ఆ తెచ్చిన వ్యక్తిని తీసుకుని అతను చూసి కూర్చోబెట్టి చేతులు పట్టుకుని సమయానికి దేవుడిలాగా వచ్చావు. ఎవరండి? ఆ 4 లక్షల రూపాయలు వచ్చిన ఆ పనివాడిని పట్టుకుని, ఆ పనివాడి చేతులు పట్టుకుని సమయానికి దేవుడిలాగా వచ్చావు నాయన, నువ్వే లేకపోతే నా జీవితం ఏమైపోయింది, ఊరుకోండి సార్, నేను లేపడం ఏమిటి, నేను సమయానికి దేవుడు రావడం ఏంటి, ఏం మాట్లాడుతావు మీరు? మరి నువ్వు కాకపోతే ఇంకెవరు నాయన? ఈ రోజుల్లో ఎవరైనా అప్పిస్తారా? ఈ రోజుల్లో ఎవరైనా బ్యాంక్లో బంగారం, భార్య బంగారం పెట్టి, కూతురు బంగారం పెట్టి ఎవరైనా నా అప్పు తీరుస్తారా? అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమయాన్ని నువ్వు దేవుడిలా వచ్చావు కాబట్టి. నేను సమయానికి దేవుడు రావడం ఏంటండి? ఏం మాట్లాడుతాను మీరు? నేను బ్యాంకులో డబ్బులు పెట్టడం ఏమిటి? పెట్టింది నేను కాదండి, పెట్టింది మిమ్మల్ని ఎంతో ప్రేమించే మా అయ్యగారు, మా యజమాని, మా బాస్ గారు. ఆయనండి బ్యాంకులో బంగారం పెట్టింది, ఆయనండి త్యాగం చేసింది, ఆయనండి మిమ్మల్ని మీ మీద ప్రేమ కలిగి మీ కష్టం నుంచి బయటకు తీసుకురావాలని చెప్పి ఆయనండి అన్ని చేసింది. నేను కేవలం తీసుకొచ్చి వాటిని నీకు ఇస్తున్నాను అంతే. నా చేతులు పట్టుకుని దేవుడిలో వచ్చి అంటావేమిటి? నా చేతులు పట్టుకుని గొప్ప త్యాగం అంటావేమిటి? అసలు నీకు బుద్ధుందా నీకు? ముందు ఆయనకి ఫోన్ చేయి. ఎవరికి ఈ డబ్బులు పంపించిన మా సారుకు ఫోన్ చేయండి ముందు, నా అక్క చెప్పాల్సింది మీరు అంటాడా? అండా లేదయ్యా,
ఆయన పంపిస్తే మాత్రం నువ్వు తేకపోతే నా పరిస్థితి ఏంటి? ఓ నాయన, ఆయన పంపిస్తే నేను తేకపోతే ఇంకోని పంపిస్తాడు, ఆయన మరొకరిని పంపిస్తాడు, అవసరమైతే ఆయనే వచ్చిస్తాడు. కాబట్టి పంపించిన వాడు ఇంపార్టెంట్ కానీ ఈ మధ్యలో తీసుకొచ్చిన వాడిది ఏముంది? ప్రియ సహోదరులు సహోదరులు, ఈ మధ్యలో ఉన్నవాడు ఎవడో తెలుసా? ఈ సృష్టి అంతా కూడా మనిషిగా నీకేం కావాలో దాన్ని దేవుడు సృష్టించాడు. ఈ మధ్యలో వచ్చివన్నీ కూడా సృష్టించబడినవి. సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఈ సృష్టి అంతా కూడా మనిషి కోసం దేవుడు చేశాడు. ఇప్పుడు మనిషి కోసం దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు మనం సృష్టికర్తను పూజిద్దామా లేక సృష్టినే పూజిద్దామా? సూర్యుడా, నువ్వే లేకపోతే మాకు వెలుగు ఎక్కడిది? ఆ సూర్యుడు అంటాడు, దేవుడు లేకపోతే నేను అక్కడ ఉండి నాకు దండం పెడతావే, నువ్వు బుద్ధి లేదు నీకు? దేవునికి దండం పెట్టు, దేవునికి మొరపెట్టు, దేవుణ్ణి పూజించు. నాకంటే గొప్పవాడు దేవుడు. నువ్వెలా సృష్టించబడ్డావో నేను అలాగే సృష్టించబడ్డా. వాస్తవంగా నేనైతే మాట మాత్రం సెలవివ్వబడి సృష్టించబడ్డా. కానీ ఓ మనిషి, నువ్వు సాక్షాత్తు దేవుని చేతులతో సృష్టించబడ్డావు. నువ్వు బహుశ్రేష్టమైన వాడివి. దేవుణ్ణి సేవించాలి, సృష్టికర్తను సేవించాలి. అంతేగా నన్ను సేవిస్తావేమిటయ్యా, నన్ను పూజిస్తావేమిటయ్యా, నన్ను ఆరాధిస్తావేమిటయ్యా అని చెప్పి ఈ లోకంలో ఉన్న ప్రతి సృష్టి, నువ్వు ఆ సృష్టిని పూజిస్తున్నప్పుడు, నువ్వు ఆ సృష్టిని ఆరాధిస్తున్నప్పుడు అవి విలువెల్లాడిపోతా ఉంటాయి. ఏ మనుషులు వీళ్ళు? మాకంటే విలువైన మనుషులు మీరు. మమ్మల్ని చూసి మీరు ఆరాధిస్తారేంటి? ఆరాధించాల్సింది మమ్మల్ని కాదయ్యా, ఆరాధించాల్సింది మనందరినీ సృష్టించినా ఆ సృష్టికర్తనయ్యా అని చెప్పడం జరుగుతుంది. ప్రియ సహోదరిలో ప్రియ సహోదరులు, ఎప్పుడైతే మనిషి సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తాడో అపవిత్రమైన కార్యాలు చేస్తాడు, అపవిత్రమైన పనులు చేస్తాడు. దేవుణ్ణి మరిచినప్పుడు, దేవుణ్ణి విడిచినప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, సత్యము ఎరుగకుండా, నిజ దేవుడు తెలుసుకోకుండా ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు దుర్మార్గమైన పనులు చేస్తాడు, అసత్యమైన పనులు చేస్తాడు, అసత్యమైన జీవితంలో జీవిస్తాడు. అదే విషయం బైబిల్లో మనం చూస్తున్నాం. వారు సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించిరి గనుక ఏమైందట? తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా జీవిస్తామో అపవిత్రమైన కార్యాలకు అప్పగించబడతాం. అంతేకాదు, 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాత్ములైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవునికి వారి జీవితములో చోటు లేదు గనుక, వారి మనస్సులో దేవునికి చోటు లేదు గనుక, సృష్టికర్త అయిన దేవుడికి వారికి సంబంధము లేదు కనుక భ్రష్టమైన కార్యములు చేయొచ్చు, నీచమైన కార్యములు చేయొచ్చు, మిక్కిలి దుర్మార్గముగా జీవిస్తారు అని బైబిల్లో ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు దుర్మార్గంగా జీవిస్తున్నట్లయితే, నీచమైన కార్యాలు చేస్తున్నట్లయితే దయచేసి గమనించు, నీకు దేవుడు ఎవరో తెలియదు, నిజమైన దేవుడు ఎవరో తెలియదు. నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, అయినా పాపంలో జీవిస్తున్నట్లయితే నీకు దేవుడు ఎవరో తెలియదు. నీ మనస్సులో ఆయనకు చోటు లేదు కనుక, నీ హృదయంలో ఆయనకు చోటు నువ్వు ఇవ్వలేదు కనుక, నీ జీవితాన్ని క్రీస్తుకు నువ్వు అప్పగించలేదు కనుక భ్రష్టమైన కార్యాలు చేస్తున్నావు, నీచమైన కార్యాలు చేస్తున్నావు, పాపిష్టి వాటిని చూస్తున్నావు, నీ శరీరాన్ని పాపము చేయడానికి రేపుకుంటున్నావు, అల్పకాల పాప భోగాల్లో నీ జీవితాన్ని గడుపుతున్నావు, యవ్వనేచ్ఛలకు యవ్వనేచ్ఛలకు బానిసవై నువ్వు జీవిస్తున్నావు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? బైబిల్లో ఉంది. ఏమిటట? తమ హృదయములలో, తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనందున
దేవునికి నువ్వు చోటు ఇవ్వలా. నీ హృదయంలో క్రీస్తుకు చోటు లేదు. ప్రతి పాపానికి చోటుంది, ప్రతి నీచమైన కార్యమునకు చోటుంది, ప్రతి దుష్కార్యమునకు చోటుంది. కానీ జీవము కలిగిన దేవుడు నివసించవలసిన తన హృదయములో అనగా తన గదిలో అనగా నీ హృదయలో ఆయనకు నువ్వు చోటు ఇవ్వలేదు కాబట్టి మిక్కిలి దుర్మార్గంగా జీవిస్తున్నావు. నీచమైన కార్యాలు నువ్వు చేస్తున్నావు. అలా ఎంతకాలం జీవిస్తావు? అలా ఎంతకాలం భ్రష్టుడుగా బ్రతుకుతావు? అలా ఎంతకాలం పాపిష్టి క్రియలు చేస్తూ అశాంతితో, అసమాధానంతో, అనారోగ్యంతో, అపవిత్రతతో ఎంతకాలం బ్రతుకుతావు? ఈ రోజైనా కళ్ళు తెరిచి ఈ రోజైనా నీ తప్పు తెలుసుకుని, ఎందుకని నీ హృదయంలో ప్రభువుకు చోటిచ్చి నీవు కలిగి ఉన్న ఆ భ్రష్టత్వం నుంచి, నీవు కలిగి ఉన్న ఆ అపవిత్రతలో నుంచి, నువ్వు కలిగి ఉన్న ఆ దుర్మార్గమైన జీవితంలో నుంచి బయటపడి పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఎందుకని నువ్వు జీవించకూడదు? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఏలీ కుమారులు, బోధకుని కుమారులు, యాజకుని కుమారులు అయినప్పటికీ యెహోవా ఎవరో ఎరుగక మిక్కిలి దుర్మార్గమైన జీవితాలు జీవించారు. అయ్యో, నిన్ను ఎరిగి ఉండకపోవడం ఎంత దుర్మార్గము! నిన్ను కలిగి ఉండకపోవడం ప్రభువా ఎంత దురదృష్టకరము! ఏలీ కుమారులే, యాజకుని కుమారులే, అయినా పాపిష్టి క్రియలు. అయ్యా, మాలో చాలా మంది సేవకులు బిడలే, పరిచర్య చేసేవారి బిడలే, ఆత్మీయుల బిడలే, అయినా నీచమైన కార్యాలు, దుర్మార్గమైన క్రియలు చేసేవారు అనేక మంది ఉన్నారు ప్రభువా. అట్టి వారితో ఈరోజు నువ్వు సూటిగా స్పష్టంగా మాట్లాడావు. మార్పు కోసం వారిని ఆహ్వానించావు. నాయన, ఈరోజు ఎందరైతే ఈ మాటలు విని నాలో ఉన్న దుష్కార్యములకు, నాలో ఉన్న నీచమైన కార్యములకు, నాలో ఉన్న పాపిష్టి క్రియలకు కారణం ఏమిటో నాకు అర్థమైంది. నేను నా హృదయంలో జీవము కలిగిన దేవునికి చోటు ఇవ్వలేదు కనుక చేయరాని క్రియలు చేస్తున్నాను, దుష్కార్యములు చేస్తున్నాను, చెడిపోయి ఉన్నాను, పాడైపోయి ఉన్నాను, అనేక మందిని పాడు చేస్తున్నాను. ప్రభువా, నన్ను క్షమించు. ప్రభువా, నన్ను కనికరించు. ప్రభువా, నన్ను క్షమించు. నా హృదయంలో అడుగు పెట్టి నా జీవితాన్ని మార్చివేసి నీ కుమారుడిగా, నీ కుమార్తెగా అంగీకరించి నాయన నీ వలే పరిశుద్ధముగా జీవించటకు శక్తినివ్వమని ఎందరైతే ప్రార్థిస్తున్నారో వారందరినీ క్షమించి వారి హృదయంలో అడుగు పెట్టి వారిని ప్రభువా నీ వారిగా, నీ వారసులుగా మార్చుకోమని, నీకు సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.